అశోక్ కుమార్, నేను మాజీ అసెట్ని. ప్రభుత్వం నాకు పంగలూరులో 3 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ భూమిలో వ్యవసాయం జీవనోపాధి చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. ఈ క్రమంలోనే నా కూతురు పెళ్లి చేసి వస్తే చేశాను. నా కూతురు 1 ఎకరా భూపలం ఇచ్చాను. అందులో భాగంగా నా కొడుకు కుమారుడు అడిగాడు. అడిగితే చేసేలేదు. నాపై దాడి చేసి బలవంతం చేసి నా కొడుకు 1 ఎకరా భూమి చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత నేను వ్యాపార రీత్యా కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని కూడా నా పేరు చేయాలని చెప్పి బలవంతం చేసి నన్ను ఇబ్బంది పెట్టి హింసిస్తా అంటే అది కూడా చేపిస్తానని చెప్పాను. కానీ ఒప్పుకోలేదు. నా భార్య, నా రమాదేవి, నా కుమారుడు, నా భార్య తమ్ముడు రౌడీ షీటర్ శివకుమార్, శివకుమార్, తండ్రి ముప్పాల లక్ష్మీనారాయణ, వాడు నా కొడుకు కలిసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను చంపాలని చూసి పని చేస్తే నేను ఎస్పీ గారికి 30 తేదీ మార్చి 30 తేదీన కంప్లైంట్ ఇచ్చాను. గివేశ్లో ఆయన సిఐ గారికి రాశారు. రిపర్స్ చేయకి ఆయన ఏం చర్య తీసుకోలేదు. అవసరమైతే మీరు ఎక్కడ పోనని చెప్పాడు. తర్వాత ఇదే క్రమంలోనే నాకే జూన్ 20వ తేదీ ఇంటిని బయట నేను 4 నెలలుగా ఇంట్లో బయట ఉన్నాను. వీళ్ళు భయపడి నాకు తిట్టుందని చెప్పేసి జూన్ 26వ తేదీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే 27వ తేదీ మొదలుపెట్టి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే 27వ తేదీ రాత్రికి నేను రైల్వే పట్టాలపైన ఏదని చెప్పేసి నన్ను ప్లాన్ చేశారు. అది చాటుగా నేను ఎలాగెలా తప్పించుకొని బయటపడ్డాను. ఇదే విషయం చెప్పి ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్కి, సిఐ గారికి, డీజీపీ గారికి, స్టేషన్కి, ఒక రిపర్స్ స్టేషన్కి ఇలా లెటర్ ఇచ్చాను. పోస్ట్ ద్వారా లిస్ట్ పోస్ట్ చేశాను. వాళ్ళకి అందాయి. కానీ వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. ఆ చర్య తీసుకోవడం మూలాన నా 13వ తేదీ మళ్ళీ నేను మళ్ళీ తోటలోకి పోతే నా కుమారుడు ఒక్కడే వచ్చి నన్ను కొట్టి నన్ను రక్తగాయాలు గురి చేశాడు. నన్ను హింసించి తీవ్రంగా హింసించాడు. నా రక్తగాయాలు గురి చేశాడు. చేసి కొట్టి 2 గంటలంకా పోయాను. ఒకటే ఎవరు 100 ఫోన్ చేయడం ఎవరు చేయలేదు. ఏమన్నా వస్తే మా కుటుంబ సభ్య ఎవరు రాదని చెప్పాడు. 2 గంటలంకా చూసాను. 2 గంటల నన్ను ఎత్తుకొని పోయి బొలవల వాహనంలో ఒక 5 మంది పిల్లలు కలిసి ఎత్తుకొని పోయి శిల్పాలో ఇంట్లో బంధించారు. చుట్టుపక్కల ఎవరు లేరు. ఇండ్లన్నీ ఖాళీ చేశారు. వాళ్ళు కూడా ఇల్లు భయపడి లోపల బయట బీగాలేసి కిటికీలు వేసి లోపల నుంచి నన్ను గేమ్ పెట్టకుండా నా ముందు అన్నం పెట్టి స్వీట్లు పెట్టి ఫోటోలు తీసుకొని అందరికీ బాగుండని చెప్పి బిర్యానీ పెట్టించామని చెప్పి అబద్ధాలు చెప్తూ నాకేం చేయలేదు. నా ఛానల్ రోజు ఎవరైనా పిలిచినా నా చిత్రహింసలు పెట్టి పిల్లలతో మాట్లాడతామని చిత్రహింసలు పెట్టేది. నేను నాటికి పక్కింట్లో చీటీ వేస్తే వాళ్ళు స్పందించకపోగా మా భార్యకు వాళ్ళు మెసేజ్ పెట్టి మీ ఆయన రిపోర్ట్ పెట్టాడని చెప్పేసి ఫోటో పెట్టడము, చూపించాడని ఫోటో పెట్టడము, ఇలాంటి రెస్పాన్స్ చాలా పెట్టానని నన్ను చాలా హింసించారు. చివరి రోజు ఈరోజు బయటకు వచ్చాను. అయితే ఈరోజు కూడా 2 డాక్యుమెంట్లు వాళ్ళు అగ్రిమెంట్ రాసుకొచ్చి బలవంతంగా నా పేరు మీద ఒకటి విక్రయ ఖరారునామాని ఒకటి ఒప్పుదల ఖరారునామాని ఒకటి 2 డాక్యుమెంట్లు సంతకాలు పెట్టి ఆధార్ కార్డు సంతకాలు పెట్టారు. ఈరోజు నా పేరు మీద సబ్ రిజిస్టర్ ఆఫీసులో అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంపులు కొన్నారు. నా పేరు మీద కూడా వస్తాయి. కొన్ని అభ్యర్థులు సంతకాలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఆఫీస్కి మొత్తం అజెండా చెప్పేసి సంతకాలు పెట్టుకున్నారు. దయచేసి డిపార్ట్మెంట్ బిట్టుకైనా స్పందించి ఎస్పీ గారు మీరు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. మీరు చేయని పక్షంలో నేను లోకేష్ గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ ఇచ్చుకొని వెళ్తాను. హోమ్ మినిస్టర్ దగ్గర వెళ్తాను. డీజీపీ గారి దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి అందరూ పోకుండా నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను.